వెల్కమ్ టు MHBD న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రామగుండం కమిషనరేట్లో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు. అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనోత్సవాలు. గిరిజన బాలికల గురుకుల కళాశాలలో విద్యార్థులను వేధిస్తున్న ప్రిన్సిపల్ మరియు సిబ్బంది. తెలంగాణ సచివాలయం ఎదుట స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరణ. గణేష్ నిమజ్జనంలో సీఎం రేవంత్ రెడ్డి మన్మడి స్టెప్పులు. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల విరాళం అందజేసిన మెగాస్టార్ చిరంజీవి. కర్నూలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ సేవ కార్యక్రమాలు ప్రారంభం. రైలు ప్రారంభిస్తుండగా పట్టాల మీద పడిపోయిన ఎమ్మెల్యే. ఇక వివరాల్లోకి వెళ్తే, మహబూబాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు. ఎవరు ఎన్ని విధాలుగా సెప్టెంబర్ 15న నిర్వహించిన తెలంగాణ ప్రజలు మాత్రం స్వతంత్రం కావాలని కోరుకున్నారని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు అన్నారు. నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి అనేక మంది ప్రాణాలను కోల్పోయారని, వాళ్ళ ప్రాణత్యాగాల ఫలితమే తెలంగాణ ప్రజలకు స్వతంత్రం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 17th సెప్టెంబర్ ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా అన్ని రకాల ప్రజలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, సంస్థలు కానీ ఈరోజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తూ నాటి ఘటనలను ఒకసారి నెంబర్ వేసుకోవడం జరుగుతుంది. శిరస్సు వహించి దేశంలో అన్కండిషనల్గా విలీనం చేయడం జరిగింది. 1 సంవత్సరం పైగా ఈ ప్రాంతానికి స్వతంత్రం అనేది ఆలస్యంగా వచ్చింది. అందుకనే తెలంగాణ వ్యాప్తంగా నిజాం పేరు చెప్పి రజాకారులు చేసిన ఆకృత్యాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు జరిగినాయి. నా తెలంగాణ కోటి రత్నాల వీణాని గర్జించిన మహనీయుడు దాశరథి ఈ గడ్డపై పుట్టిన బిడ్డ. ఎంతోమంది పోరాట యోధులు మహబూబాబాద్ ప్రాంతంలో నేల కొరిగారు, పోరాటం చేశారు, నిజాం వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఏది ఏమైనా ఎవరు ఏ రాజకీయ పార్టీలు ఎన్ని రకాలుగా వర్ణించినా దీని విమోచనమన్నా, విలీనమైన, సమైక్య దేశంలో కలపడమైన పేర్లు ఏది చెప్పినా కూడా నాటి తెలంగాణ ప్రాంత ప్రజలు మరిపేడ బంగ్లాలో RSN ప్లాజా గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ నవరాత్రుల సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక మరిపేడ మండల ఎస్ఐ సతీష్ గౌడ్ ప్రజలకు అన్నంను వడ్డించి ప్రారంభించారు. గణనాథుడికి ప్రజలు భక్తి శ్రద్ధలతో ప్రజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అందరూ మాకు సహకరిస్తారని పేరు పేరున కోరుకుంటున్నాం.
కొంచెం మాకు సహకరించండి. ఈ యొక్క అన్నదాన వితరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మా యొక్క గణేశుని కోరుకుందాం. సహకరించండి మాకు. ఇంకో చిన్న విజ్ఞప్తి, మీరు భోజన అనంతరం చేసాము ఆ డ్రమ్ములలో మాత్రమే వేయాలండి, ఎక్కడ పడితే అక్కడ వేయద్దండి. అందరికీ పర్యావరణ పరిరక్షణ అనేది కూడా మనకు పరిశుభ్రత పాటించాలి. ప్రజాపాలన దినోత్సవంను జిల్లా కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ ఎగురవేశారు. ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయ హస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచే అమలు చేయడం ప్రారంభించింది. అందులో మొదటిది మహాలక్ష్మి పథకం. ఇచ్చిన 6 గ్యారెంటీలలో 2 గ్యారెంటీలని ప్రభుత్వం బాధ్యతగా స్వీకరించి 48 గంటల్లోనే ప్రారంభించి అమలు చేసిన చరిత్ర సృష్టించిన ప్రభుత్వం మనది. ఆడబిడ్డలకు తొలి ప్రాధాన్యత ఇస్తూ ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాము. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు రాష్ట్రంలో 87,12,00,000 మంది ఉచిత ప్రయాణాన్ని మహిళలు ప్రయాణం చేశారు. తద్వారా మహిళలకు 2,958 కోట్ల రూపాయలు ఆదాయం వారికి ఆదా చేయగలిగాము. ఈ మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు మన జిల్లాలో 55 లక్షల మంది మహిళలు ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకోగా దీని ద్వారా మహిళలకు 2,279 లక్షలు అంటే 2 కోట్ల పైనే మన మహిళలకు జిల్లాలో దీని ద్వారా ఆదాయం సమకూరింది. పేదలకు వరప్రదాయిని రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం 10 లక్షలకు పెంపు. రాష్ట్రంలో నిరుపేద సైతం కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి ఖరీదైన వైద్యాన్ని పొందాలన్న లక్ష్యంతో ప్రజాప్రభుత్వం అధికారంలో రాగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా అందించే వైద్య చికిత్సల పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచింది. కొత్తగా 163 చికిత్సలను ఈ పథకంలో చేర్చింది. మొత్తం 1835 చికిత్సలకు గాను 10 లక్షల రూపాయల ఉచిత వైద్యం అందిస్తున్నాం. ఈ పథకం వల్ల మన జిల్లాలో 10,876 మంది పేదలు చికిత్స పొందగలిగారు. ఇందుకు గాను 22,90,374 రూపాయల ఖర్చు ప్రభుత్వం చేశాము. అదేవిధంగా 500కే గ్యాస్ వంట సిలిండర్ పంపిణీ. ఆడబిడ్డల కన్నీళ్లు తుడవాలన్న లక్ష్యంతో ప్రారంభించిన మహాలక్ష్మి పథకంలోని మరో పథకం 500 రూపాయలకే వంట గ్యాస్ ఇవ్వాలన్న ఆలోచన. ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 27న ప్రారంభించాం. 40 లక్షల మంది లబ్ధిదారులతో మొదలైన ఈ పథకం ప్రస్తుతం రాష్ట్రంలో 42,90,00,000 మంది లబ్ధి పొందుతున్నారు. 16 లక్షల మందికి లబ్ధి చేకూరుతా ఉన్నది. దీనికి గాను ప్రభుత్వం నుండి 3,71 కోట్ల సబ్సిడీ ఇప్పటికే అందజేసింది. పేద అల్పాదాయ వర్గాల వారికి విద్యుత్ బిల్లుల భారం తగ్గించి వారి గృహాలలో చీకట్లను పారదోలి విద్యుత్ కాంతులను నింపేందుకు గృహజ్యోతి పథకం అమలు చేస్తున్నాం. 2వ ఇల్లు
పేద బడుగు బలైన వర్గాల సొంత ఇంటి కళ నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇండ్లు పేరుతో నూతన గృహ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. భద్రాద్రిలో పరమ పవిత్రుడైన శ్రీరాముని సన్నిధిలో తొర్రూరు పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాడని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందని నేతలు తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు నేతలు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ జిల్లా ఫ్లోర్ లీడర్ మంగళంపల్లి శ్రీనివాస్, టీఆర్ఎస్ సీనియర్ నేత డాక్టర్ సోమేశ్వరరావు, తొర్రూరు బీఆర్ఎస్ పట్టణ నేతలు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలలో భాగంగా సెప్టెంబర్ 17 ముగింపు సందర్భంగా జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ తీసి అనంతరం జరిగిన సభకు పార్టీ జిల్లా నాయకుడు వి రాజయ్య అధ్యక్షత వహించగా పార్టీ జిల్లా కార్యదర్శి బంధు సాయిలు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు పంచాలే ప్రభుత్వ భూముల్ని పేదలకు. ఈరోజు సెప్టెంబర్ 17 తారీఖున తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా ఈరోజు ముగింపు సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ తీస్తూ ఉన్నాం. ఇది విమోచన దినోత్సవం కాదు, ఇది విమోచన దినోత్సవం కూడా కాదు, ఇది విలీనమైనటువంటి రోజుగా ఎర్రజెండా పార్టీలు సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది. జూలై 4 తారీఖు 1946లో దొడ్డి కొమరయ్య మొదటి అమరవీరుడైనటువంటి రోజు. అదేవిధంగా సెప్టెంబర్ 10 తారీఖున ఇసునూరు దేశముకు వ్యతిరేకంగా పంట భూముల్ని కాపాడుకోవాలని పోరాటం చేసి నేల కొరిగినటువంటి సాకలి ఐలమ్మ అమరత్వం మన కన్న ముందు కనపడ్డటువంటి పరిస్థితి ఉంది. ఎర్రజెండా పార్టీల ఆధ్వర్యంలో ఆంధ్ర మహాసభ నాయకత్వంలో 1946 నుంచి 1951 వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సాగింది. 1947లో ఆగస్టు 15వ తారీఖున దేశానికి స్వతంత్రం వస్తే 1948 దాకా తెలంగాణ ప్రాంతానికి స్వతంత్రం రాలేదు. ఇది నిజాం దేశముకు పాలనలో ఉంది. మరి ఎర్రజెండా పార్టీలు చేసినటువంటి పోరాటం ఈరోజు గోల్కొండను కైవసం చేసుకోబోతా ఉన్నారు, నిజాంను దిచ్చబోతా ఉన్నారు, ఎర్రజెండా రాజ్యం రాబోతుంది అని చెప్పి ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేలు నెహ్రూ గారు తెలంగాణ ప్రాంతానికి సైన్యాన్ని పంపి ఉస్మాన్ అలీ ఖాన్ మీరుతోని మాట్లాడి ఈ ప్రభుత్వాన్ని యూనియన్ గవర్నమెంట్లో విలీనం చేసుకున్నటువంటి రోజు. కానీ ఈరోజు బీజేపీ రజాకర్ అనేటువంటి సీమతోని ఇవాళ చరిత్రను వక్రీకరిస్తూ ఉంది. ఇది హిందువుల మధ్య ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా చిత్రీకరిస్తూ ఉంది. పేద ప్రజల్ని దోపిడీ చేసిన దాంట్లో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. హిందువులకు వ్యతిరేకంగా ముస్లింలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన దాంట్లో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. 4,000 మంది హిందూ ముస్లింలు ఎర్రజెండా పార్టీ నాయకత్వాన అమరులయ్యిండ్రు. అదేవిధంగా 3,000 గ్రామాల్ని
విముక్తి చేసినాం. 10 లక్షల ఎకరాల భూముల్ని పేద ప్రజలకు పంచిన చరిత్ర ఎర్రజెంటిది. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని అధికారికంగా జరపాలని చెప్పి, పేద ప్రజలందరికీ భూములు పంచాలని, ఇంటి స్థలం లేని వాళ్ళందరికీ ఇల్లు జాగాలు ఇవ్వాలని, గుడిసెలేసుకున్న పేదలందరికీ ఇంటి పట్టాలు ఇవ్వాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు సవిచూడాల్సి వస్తుందని. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద ముఖ్య అతిథిగా పాల్గొని పోలీస్ గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తారీఖు చరిత్రలో చాలా ప్రాముఖ్యత ఉందని, 76 సంవత్సరాల క్రితం ఇదే రోజున హైదరాబాద్ సంస్థానం రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య భారతదేశంలో అంతర్భాగంగా మారిందన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన 2 రోజుల వ్యవధిలోనే మహాలక్ష్మి పథకం క్రింద మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా బస్ ప్రయాణం సౌకర్యం కల్పించామని, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా పథకాన్ని ప్రారంభించామని, రాష్ట్రంలోని పేదలకు గృహ అవసరాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించిందని అన్నారు. సాధారణ గౌరవ వందనాన్ని అందించవలసిందిగా వారిని కోరుచున్నాం. గౌరవనీయులు పెద్దపల్లి శాసనసభ్యులు విజయానికి పేరుగా ఉండేటువంటి గౌరవ విజయరమణారావు గారికి స్వాగతం, సుస్వాగతం. రాష్ట్రీయ వందనాన్ని స్వీకరించడం జరిగింది. తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనందరిపై ఉంది. కాబట్టి ఈ సందర్భంలో మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలను మీతో పంచుకుంటాను. ప్రియమైన సోదరి సోదరులారా, జిల్లా ప్రజలందరికీ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా నా హృదయ శుభాకాంక్షలు. చరిత్రలో 1948 సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీకి ఒక విశిష్టత ఉంది. 76 సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారింది. రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య పాలన దశలోకి పరివర్తన చెందింది. అందుకే ఈ సందర్భంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్ఛను పొందడం కోసం ఆనాటి యావత్ సమాజం ఉద్యమించింది. ఆనాటి అపూర్వ ఘట్టాలు జాతి జీవనంలో నిరంతరం సజీవంగా నిలిచిపోయాయి. నేటి సందర్భంలో ఆ ఉజ్వల ఘట్టాలను, ఆనాటి యోధుల నెలకట్టలేని త్యాగాలను తలుచుకోవడం మనందరి బాధ్యత. ఆదివాసీ యోధుడు కొమరం భీం తన అమరత్వంతో చరిత్రను వెలిగించిన దొడ్డి కొమరయ్యలతో పాటు నాటి పోరాటానికి నాయకత్వం వహించిన మహనీయులు రావి నారాయణ రెడ్డి, స్వామి రామానంద తీర్థ, భీమిరెడ్డి నరసింహారెడ్డి, వీరవనిత ఆకలి ఐలమ్మ, ప్రజా ఉద్యమానికి సేనాధిపతిగా నిలిచిన
ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్, దేవులపల్లి వెంకటేశ్వరరావు, భక్తం ఎల్లారెడ్డి, అలాంటి వాళ్ళు ప్రజానేతల త్యాగాలను సగర్వంగా స్మరించుకుందాం. బండి యాదగిరి, షోయబుల్లా ఖాన్ లాంటి సాహితీ మూర్తులకు ఘనమైన నివాళులర్పిద్దాం. సంగారెడ్డి జిల్లా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమంలో జాతీయ జెండాను జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీటీసీ ఈవో జానకిరాం, ఆర్డీఓ రాజు, ఈఈపీఆర్ జగదీష్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కాంగ్రెస్ ప్రభుత్వం సెక్రటరీ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టినందుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇల్లందు పట్టణంలోని జగదాంబ సెంటర్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి జాతీయ సమైక్య దినోత్సవం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ జాతీయ జెండాను ఎగురవేశారు. హరిప్రియ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ను కేసీఆర్ ప్రపంచంలో మంచి గుర్తింపు తెచ్చాడని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి 4 కోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాడని, అహంకార పూరితంగా రేవంత్ రెడ్డి ప్రవర్తన ఉందని, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దిన్నిగల రాజేందర్, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. తెలంగాణ విగ్రహాన్ని సెక్రటరియట్ ముందు, రాష్ట్ర సెక్రటరియట్ ముందు తెలంగాణ విగ్రహాన్ని రాష్ట్ర గౌరవాన్ని మన తొలి ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పూర్తిగా అహంకార ధోరణితోటి మరి ఎంతోమంది అమరవీరుల త్యాగ ఫలాలతో సాధించుకున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రానికి మరి తల్లిగా మనమందరం ఆనాడు గుర్తించి గౌరవించినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని అవమానపరచడం అంటే యావత్ తెలంగాణ తల్లి
బిడ్డలమైన 4 కోట్ల మంది ప్రజలని అవమానపరచడం, తెలంగాణ తల్లి బిడ్డల మనోభావాన్ని అవమానపరచడం ఖచ్చితంగా మరి ఏదైతే రేవంత్ రెడ్డి ఈరోజు వారు తీసుకున్నటువంటి అహంకారపూరితమైనటువంటి నిర్ణయానికి త్వరలోనే ప్రజాక్షేత్రంలోనే ప్రజలు బుద్ధి చెప్పేటటువంటి రోజు త్వరలోనే ఉంది. ఖచ్చితంగా మరలా రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే. మరలా మా ముఖ్యమంత్రి గారు, కాబోయే ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి చేతుల మీదుగా ఖచ్చితంగా ముందర అనుకున్న దాని ప్రకారమే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మరలా అదే ప్రదేశంలో స్థాపించి తీరుతాము. ఈరోజు ఢిల్లీ పాలన గులాంగిరి కోసం, వాళ్ళ మెప్పు కోసము ఈరోజు 4 కోట్ల మంది మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన దానికి తప్పకుండా మరి ప్రజలే బుద్ధి చెప్తారు అనేసి తెలియజేసుకుంటూ మరి ఎంతో వైభవంగా అన్ని చోట్ల తెలంగాణ సమైక్యత దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. మరొకసారి తెలంగాణ సమైక్యత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పెద్దపల్లి జిల్లా ప్రజాపాలన దినోత్సవ వేడుకలను రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ మొదట పోలీస్ గౌరవ వందనం స్వీకరించి పోలీస్ కమిషనరేట్ కార్యాలయ భవనం వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం అధికారులకు, సిబ్బందికి పోలీస్ కమిషనర్ ప్రజాపాలన దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలియజేశారు. राष्ट्रीय सैल्यूट सलामी जय हे भारत भाग्य विधाता उत्कलगंगा विंध्य हिमाचल आशीष मांगे गाहे तब जय गाथा जय हे కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇది ప్రజల కోసం చేస్తున్న పాలన. ఇది మన కాన్స్టిట్యూషన్లో ఇట్స్ బై ది పీపుల్ ఫర్ ద పీపుల్ టు ద పీపుల్ అని ఉంది కదా. ఆ యొక్క స్ఫూర్తిని ముందుగా తీసుకొని చూస్తూ ప్రజాపాలనలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ యొక్క విధులను ఖచ్చితంగా చట్టబద్ధంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఒక అవగాహన కలిగించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీంట్లో భాగంగా అందరూ సమానంగా పార్టిసిపేట్ అయ్యి, ఇది ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసమే, ప్రజల యొక్క అవసరాల కోసం, ప్రజల యొక్క బాగోగుల కోసం, అలాగే మొత్తం రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం పాటుపడాల్సిన అవసరం ఉంది. దీంట్లో భాగంగానే ప్రతి ఒక్కరూ సమానంగా పార్టిసిపేట్ అయ్యి సమానంతో యొక్క విధులు నిర్వహిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని, అందరూ సంక్షేమంతో క్షేమంగా ఉండాలని కోరుతూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.